ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ ఎలా చేయాలి అంటే మీరు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలానే చేయండి. ప్రతిరోజు తలంటూ స్నానం అయితే చేయనవసరం లేదండి. ప్రతిరోజు తల స్నానం చేయకపోయినా కూడా పూజ చేయవచ్చండి. ముఖ్యంగా పూజా మందిరంలో నిన్న పెట్టిన పువ్వులు తీసి కుందులను శుభ్రం చేసి మళ్ళీ అలంకరించి దీపారాధన చేయండి. మీకొచ్చిన మంత్రాలు అష్టోత్తరాలను చదువుతూ పూజ చేయండి. మంత్రాలు రాని వాళ్ళు శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాలను చదువుకున్నా చాలండి. అమ్మ తప్పకుండా మిమ్మలను అనుగ్రహిస్తుంది. తర్వాత అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి అంటే పాలు గాని పండ్లు గాని కనీసం బెల్లం ముక్కనైనా పెట్టి అమ్మవారిని భక్తితో పూజించండి. అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. ఇలా నెల రోజులు పూజ చేసుకోవచ్చండి. మనకి శ్రావణ మాసంలో ముఖ్యంగా వచ్చే ముఖ్యమైన రోజులు ఉంటాయి కదండి. శ్రావణ మంగళవారము, శ్రావణ శుక్రవారము, నాగుల పంచమి, వరలక్ష్మి వ్రతము, శ్రావణ పౌర్ణమి. ఈ రోజుల్లో అయితే కొద్దిగా క్లుప్తంగా పూజ చేయండి. మరి ఆ రోజుల్లో పూజ ఎలా చేయాలనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. అయితే ఈ శ్రావణ మాసం నెల రోజుల్లో కూడా నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మనం మార్నింగ్ పూజ చేసి నాన్ వెజ్ తింటే మళ్ళీ నెక్స్ట్ డే తలస్నానం చేసి మాత్రమే పూజా మందిరంలోకి వెళ్ళాలండి. అలాగే మీరు ఎంతో భక్తితోనే మీరు శ్రావణ మాసంలో పూజలు చేస్తా ఉంటారు కదండి. ఈ శ్రావణ మాసంలో మీరు పూజలు చేసే రోజున బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీరు బ్రహ్మచర్యం పాటించకపోతే మన నెక్స్ట్ డే అయితే తలస్నానం చేసిన తర్వాతనే పూజా మందిరంలోకి అడుగు పెట్టాలండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.